బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టేవాడి ప్రయాసం అంతా కూడా వ్యర్థమైన వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కట్టబడే గృహాన్ని చూస్తే దేవుడు అయితే మన చూసినట్టయితే ఈ యజమానులను మన మధ్యలో ఉన్న పేతురు గారిను ప్రేమించి వారిని చూస్తే వారు ఎన్నో సంవత్సరాలుగా ఆ గృహం ఎంతో కొరతగా ఉండున్నది. చూసినట్టయితే ఇరుకులోనే ఉండున్నారు. ఎన్నో సార్లు కూడా వారి గృహం కావాలని వారు ఆశించున్నారు. అయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, వారు ఆశించింది ఎంతగా ఆశపడి ఉండకపోవచ్చు, ఇంతవరకు కట్టుకున్నాం కింద వరకు అనుకుని ఉండవచ్చు. వాస్తవంగా దేవుని తెలియపరుస్తున్న మాట ఏంటంటే, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలులు దేవుడు అనుగ్రహించేవాడు. నిజముగా ఆయన స్వతహాగా కట్టాలంటే కట్టలేడు. ఇది ఆయన వల్ల సాధ్యమైనది కాదు. ఈ మనుషులకి అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడి మన ఆలోచన, మనుషుల ఆలోచన కొంతవరకే. దేవుడు ప్రతి ఒక్కరి గురించి ఎలా ఆలోచిస్తాడంటే ఆకాశం అంత ఎత్తుగా ఆలోచిస్తాడంట. బైబిల్ గ్రంథము ఆ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా దేవుడు వారిని ప్రేమించి ఈ శంకుస్థాపన ప్రారంభం నుండి కూడా ఇప్పటి వరకు వారు చూసినట్టు ఎక్కడ చేయి చాపకుండా అన్ని విషయాలు కూడా వారికి దేవుడు సమృద్ధిని దేవుడు చూసినట్టయితే సమస్తమును కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎలాంటి కొరత లేకుండా అన్ని విషయాలు కూడా సమృద్ధిని సహాయమును దేవుడు వారికి అనుగ్రహించి చాలా స్టాండర్డ్ గా చాలా మంచిగా కావలసిన అన్ని సకలం సమకూర్చున్నాడు దేవుడు. యెహోవా ఈరేగా, ఎందుకంటే దేవుని పాదాలు పట్టుకున్న కుటుంబం కనుక అన్ని విషయాలు కూడా వారికి దేవుడు చూసినట్టయితే సహాయం చేస్తూ ఏది కొరత లేకుండా కృప చూపిస్తున్నాడు. అది వారి ప్రారంభ దినాల్లో చూస్తున్నట్టయితే ప్రారంభం